అలానే ఈ చిన్న చిన్న స్మాల్ మైక్రో స్కేల్ ఎంటర్ప్రైజెస్ని కూడా కోఆపరేటివ్స్ కింద చేద్దాం అనుకుంటున్నాను. ఐ విల్ గో విత్ అన్ ఎగ్జాంపుల్. ఎలా అంటే మనకి పక్కన తుమ్మలా ఉంది కదా, అక్కడ కార్పెంటర్లు ఉంటారు కదా. నిన్న అక్కడ ఒక కార్పెంటర్ దగ్గరికి వెళ్తే వాడి దగ్గరికి వెళ్ళి ఒక సిఎన్సి మిషన్ ఉంది. సిఎన్సి మిషన్ ఐడియా ఉంది కదా, మనం ఒక డిజైన్ ఇచ్చేస్తే అది నీట్గా కట్ చేస్తుంది. ఒక టేక్ డోర్ చేయమని అడిగాను, ఒక మంచి డిజైన్ ఇచ్చి. ఎంత అవుతుందంటే ఓ 30,000 అవుతుంది సార్ అన్నాడు. వెరీ గుడ్, నీకు ఎంత అడ్వాన్స్ కావాలంటే ఒక 5,000 అడ్వాన్స్ ఇవ్వండి సార్ అన్నాడు. ఒక 5,000 అడ్వాన్స్ ఇస్తాను, మరి మిగిలిన డబ్బులు ఎలాగా అని అడిగాను. నీకు తయారు చేయాలంటే కర్ర కొనాలంటే ఒక 20,000 అవుతుంది కదా, మిగిలిన డబ్బు ఎలాగా అని అడిగాను. అడిగితే సార్ మీరు ఒక 5,000 ఇచ్చారు, ఇది అన్సీజన్ కాబట్టి 5 రూపాయల వడ్డీకి 20,000 ఎవరెవరిదే తెచ్చుకుంటాను, ప్రోడక్ట్ కొంటాను, ఒక 20 రోజుల్లోనూ 30 రోజుల్లోనూ తయారు చేసేసి మీకు అప్పచెప్తాను, మీ దగ్గర డబ్బులు తీసుకుని ఇచ్చేస్తాను. నీలాంటి వాళ్ళు ఎంతమంది ఉంటారు ఊర్లో అని అడిగాను. మేము 150 మంది ఉంటాం సార్ అన్నాడు. ఇమాజిన్, ఈ 150 మందిని ఒక కోఆపరేటివ్ చేసి వీళ్ళకి బ్యాంక్ అని పరిచయం చేసి రూపాయి వడ్డీకి వీళ్ళకి ఫైనాన్స్ ఇప్పిస్తే, వీళ్ళందరినీ కలిపి ఒక ప్రోడక్ట్ మేనేజ్మెంట్, ఒక రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కింద చేసి కొంచెం ఎలా కట్ చేయొచ్చు అని కొత్త స్కిల్ తయారు చేస్తే వీళ్ళలో ప్రొడక్టివిటీ పెరుగుతుంది. సో దట్ ఈస్ ద విజన్ వెన్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ స్మాల్ మైక్రో స్కేల్ అండ్ మీడియం స్కేల్ ఎంటర్ప్రైజెస్. మనం చేసినట్టుగా అయితే అటు ప్రోడక్ట్ తక్కువ రేట్లో తయారవుద్ది, కన్జ్యూమర్ బెనిఫిట్ అవుతాడు, మ్యానుఫ్యాక్చరర్ ఎక్కువ డబ్బులు తినగలుగుతాడు. దట్స్ అబౌట్ ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్ డెవలప్మెంట్ సార్. ఇది నేను మేజర్గా చేస్తానన్న ప్రామిసెస్.